తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ క్షమాపణలు చెప్పాకే ఇందాపూర్ డైరీపై చర్చిస్తామని అధికార పక్షం తేల్చి చెప్పింది. అప్పటి వరకు వైసీపీకి తిరుమల పేరెత్తే అర్హత లేదంది. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ అంశంపై వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించడంతో విజిల్స్ వేస్తూ వైసీపీ సభ్యులు హంగామా సృష్టించారు. పెద్దల సభలో ఇదేం పద్ధతంటూ ప్రతిపక్షంపై అధికార పక్షం మండిపడింది. వరుసగా మూడో రోజు ఎలాంటి చర్చలు లేకుండానే శాసనమండలి వాయిదా పడింది. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంబంధాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. వైసీపీ సభ్యులు నినాదాలు అందుకోవడంతో మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ప్రతిరోజు ఒకే అంశంపై వాయిదా తీర్మానం ఇస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహించారు. ఆధారాల్లేని అంశాలను సభలో ప్రస్తావించడం సరికాదన్నారు. అప్పటికే రచ్చ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయెల్, మొండితోక అరుణ్ కుమార్ చైర్మన్ పోడియం దగ్గరకెళ్లి విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. మండలిలో విజిల్స్ వేయడం పెద్దల సభ ప్రతిష్టను దెబ్బతీయడమేనని అధికార పక్షం దుయ్యబట్టింది. నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంది అధ్యక్ష. భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు. కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో హెరిటేజ్ ఎనగండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్ని చిత్తం ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష ఇదే పంపిస్తాను. అచ్చెన్నాయుడు సహా పలువురు మంత్రులు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్చాట్ చేశారు. తిరుమల లడ్డూ కల్తీ అయినట్లు టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు. సిట్ సహా వివిధ ల్యాబ్ల పరీక్షల్లో అదే విషయం నిర్ధారణ అయిందన్నారు. కానీ లడ్డూ కల్తీ కాలేదంటూ వైసీపీ సభ్యులు శాసనమండలికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామికి అపకీర్తి తెచ్చే పని చంద్రబాబు ఎప్పుడూ చేయరని రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టం చేశారు. హెరిటేజ్కు ఇందాపూర్ డైరెక్టర్లకు సంబంధం ఏంటని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వైసీపీ ఓ కల్తీ పార్టీ అని విమర్శించారు. లడ్డూను కల్తీ చేసినందుకు వైసీపీ సభ్యులు క్షమాపణలు చెప్పాకే శాసనమండలిలో చర్చ చేపడతామని మంత్రులు స్పష్టం చేశారు. క్షమాపణలు కోరి లెంపలు వేసుకున్నప్పుడే వైసీపీకి తిరుమల పేరెత్తే అర్హత ఉంటుందన్నారు.